దేవుని కోసం ఏం చేయాలి? ఉన్న చోట లేనిదాన్ని వెతకటం, లేని చోట ఉన్నదాన్ని వెతకటం మానవుని అజ్ఞానంలో చెప్పుకోదగ్గ గొప్ప విషయం. దేవుని కోసమేనని ఏవేవో చేస్తుంటారు, ఎక్కడెక్కడో తిరుగుతుంటారు. అయితే ఆయన అసలు స్థానాన్ని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. పూజలు, పునస్కారాలు వంటి బాహ్య పూజల దగ్గరే ఆగిపోతున్నారు. అడవుల్లో ఆకులు తింటే యోగి అవుతారనుకుంటే మేకలన్నీ యోగిలే అయిపోయేవి. పుష్కరాల వల్ల పాపాలు పోయి పుణ్యాత్ములు అయిపోతామనుకుంటే చేపల కన్నా పుణ్యాత్ములు ఎవరూ ఉండరు. తలకిందులు చేయటం వల్ల తపస్వి అయిపోతామనుకుంటే గబ్బిలాలే గొప్ప తపస్విలు అవుతాయి. ఇది కాదు మనం చేయాల్సింది. ఆత్మవిశ్వాసం అభివృద్ధి పరుచుకోవాలి. అందరి లోపల భగవంతుణ్ణి దర్శించాలి. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి. నిజానికి అన్నీ మన లోపలే ఉన్నాయి. పరమాత్మ కూడా మనలోనే ఉన్నాడు. ఆనందం, సుఖ సంతోషాలు, శాంతులు అన్నీ మనలోనే ఉన్నాయి. మనలో లేనిదేది బయట లేదు. ఈ సత్యం బాగా తెలుసుకుంటే దేవుని కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఉన్న చోటే అన్నీ చేసుకోవచ్చు. అప్పుడు మనకు అవసరమైనదంతా మన దగ్గరకే వస్తుంది.